మీ అమ్మ నాన్న ఈ వయసులో కష్టపడి ఇంకొకటి కన్నా వాడి వల్ల కూడా కాదురా నన్ను పట్టుకోవటం. చెప్పండిరా మీ ఎస్ఐకి నన్ను పట్టుకోవాలని చూస్తే వాడి బట్టలు ఇప్పించి కొడతానని. ఎవడ్రా నువ్వు? ఒరే, నీ దెబ్బకి అమలాపురంలో మగాళ్ళు జేబులో పర్సులు పెట్టుకోవటం లేదు, ఆడవాళ్ళు మెడలో చైన్లు వేసుకోవడానికి భయపడుతున్నారా? ఒక్క రోజులో 56 పర్సులు 16 చైన్లు ఎలా కొట్టేశావురా? అయ్యో ఏంటి సార్ మీరు అనేది? అయినా నీ వారం రోజుల నుంచి చిన్న జేఆర్ స్వామి పాదసేవల్లో ఉన్నానండి. ఒరే, నీ ఫేస్ కి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందిరా? ఎక్కడ దాచావో చెప్పు. దోచుకుంటేనే కదా సార్ దాచుకునేది. నువ్వు ఇలా ఎందుకు చెప్తావా? సార్ వీడికి తోడు ఇంకోటి ఉన్నాడు సార్. పర్సులు చైన్లు వాడి దగ్గర ఉంటాయి. ఎవడాడు? చంటిగాడని. చంటిగాడా? సార్ వాడెవడో నాకు తెలియదు సార్. అయినా ఈ ప్రపంచంలో నా అనేవాడు నాకు ఎవరు లేరు సార్. అబ్బా, ఈ టైంలో ఫేక్ రాన్ చేయరా? హలో బావా, పోలీసు వాళ్ళకి కిస్తా జారేటట్టు పరిగెట్టించావట. అమలాపురం టౌన్ అంతా ఇది హాట్ టాపిక్. నువ్వు మామూలుడు కాదు బావా. వాళ్ళ గుండెల్లో సింహం స్వప్నానివి, కొండబెట్టి సింహానివి. ఎవరా నువ్వు? ఎడ్రా మర్చిపోవా? కలిసి పెరిగావు, కలిసి ఇద్దరు దొంగతనాలు చేసావు. జగజ్జంత్రులు, ఇద్దరు దొంగలు, తోడు దొంగలు. అప్పుడే మర్చిపోయావా? రే నోరు ముయ్యరా, నోటు దురుస్తున్నాయలా. ఇదేమన్నా అసెంబ్లీలో మైక్ అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు అరవడానికి. ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుందా ఇక్కడ? ఎక్కడున్నా? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? రే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా నా సిగ్నల్ మీద ఉందిరా. ఆ సరుకు తీసుకుని ఇక్కడికి రారా బాబు. ఎరా అయ్యా ఇవేనా, ఇంకేమైనా నొక్కేసావా? అంతే సార్. జేబు ఏంటి ఎత్తుగా ఉంది, చెక్ చేయండి రా. ఏదండి జీన్ ప్యాంట్ కదండి, కొంచెం ఎత్తుగా ఉంటుందండి. అంతేనండి. ఎందుకురా టెన్షన్? అరే మర్చిపోయావా? మర్చిపోయా. ఇక్కడ పెట్టరా. ఇదిగో జాగ్రత్త అందులో పెట్టండి. ఆ కర్ణం గారి వీధిలో చిన్న పాప దగ్గర కొట్టేసిన సిగ్గుబిల్ ఎక్కడ ఉందిరా? ఈడు చెక్ చేస్తాడని తెలిసే డ్రైవర్లో తెలిసి. సార్ మీరు నగలు సైడ్ చేసి మమ్మల్ని లోపల పెట్టారండి సార్. సార్ ప్లీజ్ సార్. బావా ఏంట్రా? ఏంటి సార్ ఇలా వచ్చి ఇంటికి వెళ్ళారు ఇంకా? సార్ కొంచెం మసాజ్ చేయమంటారండి? వద్దా? ఊరు చివర అమ్మోరు గుడి దగ్గర ఉరితాడు బిగిస్తున్నా. ఇక్కడే ఎందుకని అడిగితే అమ్మోరికి బలిచ్చినట్టుంటుంది, ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అంటున్నారు జనాలు. నాకు మాత్రం మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని. వాళ్ళ నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మీరు ఓ పని చేయాలి. ఏంటి సార్ ఇది? దొంగతనం. నువ్వు విన్నది కరెక్టే, దొంగతనమే. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను. రేపు ఉదయం 4 కానిస్టేబుల్స్తో నేను గవర్నమెంట్ సొమ్ము 60 లక్షలు తీసుకుని రాజమండ్రి వెళ్తున్నాను. దారిలో మమ్మల్ని అటాక్ చేసి మా కానిస్టేబుల్స్ని కొట్టి నన్ను కూడా కొట్టినట్టు నటించి ఆ డబ్బుతో చిలకలూరుపేట పారిపోండి. నేను అక్కడికి వచ్చాక డబ్బు షేర్ చేసుకుందాం. ఓకే, 50-50 కాదు, 99% నాకు, 1% మీకు. నేను ఒప్పుకోను. సార్ నేను ఒప్పుకుంటాను. ఈ డీల్ ఓకే సార్. తెలివైన వాడివి. దిగండి, అందరూ దిగండి. అమ్మా రే, పోకిరి సినిమాలో మహేష్ బాబులో వచ్చావు. నేను రావద్దు, అది పోతాడు. దిగండి రా బాబు. బావా ఇలా అందరి చేతిలో గన్స్ కలెక్ట్ చేసుకో. అలాగే దిగా. కత్తిపోద్ది. మా తాత చిన్నప్పుడు గన్నిది పేల్చదనుకుంటున్నావా? లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో. సందులో సుందరాంగుడు.
అయ్యి బాబోయ్, ఎంత ఇన్వాల్వ్మెంట్గా కొట్టేశారు. నన్ను కూడా కొట్టండి, లేకపోతే డౌట్ వస్తుంది. మా పోలీసులు కొడతారు చూడు, బయటికి కనపడవు. మీరు కొడితే బయటికి కనపడాలి, లేకపోతే వాళ్ళు నమ్మరు. ఆ, సరిపోద్దా? ఏహే, ఇంకొంచెం కావాలి. అవునా? ఆ, బావా కుమ్మై బావా. ఓకే. అబ్బో, అబ్బో, అబ్బో. మమ్మల్ని బలి చేస్తావా? మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తావా? పంతాసు మాక. మీరు నిజంగా కొడుతున్నారు, ఇది అన్యాయం. లేకపోతే 99% నీకు 1% మాక. అది అగ్రిమెంట్. ఏంట్రా అగ్రిమెంట్? ఈ డబ్బంతా మాదే. ఏం పిక్కుండా పిక్కో. రక్తం వచ్చేలా కొడతారా నన్ను? మిమ్మల్ని నేను వదిలిపెట్టండి రాజు. వదలవా? ముందు పట్టుకోరా. బావా, లొకేషన్ షిఫ్ట్. మనకు సెల్యూట్ పెడతాం బాబా. మనం కూడా పెట్టలేము. కప్పు కాఫీ తాగడం పందుల్లా బొర్లటం ఇవన్నీ చదువుకోలేక What is this nonsense? What going on here? Who is this black dress? Black dress people coming in red bus? Who is allowed in Star Hotel? And get out and last. Oh. What? Whoa. You look like Tarchetto. You look like Eethayeto. You take single cup of coffee in Kaka Hotel. You come in Star. Amma. అమ్మా అంటే నీకు తెలుగు వచ్చుగా? వచ్చండి. మరి ఇందాక నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఏంట్రా? అదే రే, ఇప్పటి వరకు నువ్వు ఇంగ్లీష్ లో వాగింది మొత్తం తెలుగులో చెప్పు. అలాగే. నువ్వు ఆగు. Yeah. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా? వచ్చు, సార్. వీడు చెప్పింది కరెక్టో లేదో నువ్వు నాకు చెప్పు. అలాగే సార్. ఏంటి ఎదవలతో గొడవలు? నల్ల డ్రెస్ వేసుకుని ఎర్ర బస్సులో వచ్చి నేను లోనకి రానిచ్చింది ఎవరు? చూడటానికి ఒకటి తాడి చెట్లో ఉన్నాడు, ఒకటి ఈత చెట్లో ఉన్నాడు. అయినా సింగిల్ టీ తాగడానికి కాకా హోటల్ కూడా వెళ్ళడానికి అర్హత లేని వాళ్ళు స్టార్ హోటల్కి ఎందుకు వచ్చారు? అసలు ఎదవలు రానిచ్చింది ఎవరు? రానిచ్చిన గాడిద కొడుకు ఎవరు అన్నానండి. అంతే సార్. ఆ. మరి ఆఖరిని ఫేస్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అన్నావు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, అది ఫేస్ ఆఫ్ స్విచ్ ఆఫ్ కదా సార్. మరి కానీ ఆఫ్ అంటే ఆ. ఇంగ్లీష్ మీడియం Yes. బాబా వీడికి ఇచ్చేస్తున్నాను బాబా. ఇచ్చే. నీ కంటికి ఎదవల్లా కనిపిస్తున్నారా నీవు? సింగిల్ టీకి ఠికానాలరా ఏమనుకుంటున్నారా? రే చెప్పు, ఈ హోటల్లో రూమ్ ఎంతో చెప్పు, ఈ హోటల్ ఫుడ్ ఎంతో చెప్పు. లేదు మొత్తం ఈ హోటల్ ఎంతో చెప్పు, కొనేస్తాను. కొనేసే మొహాలే అయ్యి. ఈ కట్టు ఉంచుకో. నువ్వు కూడా ఉంచుకోరా. వాడికి అత్యంత సార్. ఓ అమ్మో, మీరు మామూలు పర్సన్స్ అనుకున్నా సార్. సార్ మీకు మంచి రూమ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఇటు. అమ్మో, ఈ బ్యాగ్ నీకు ఇవ్వకూడదు. నువ్వు మీరు మాదారు సార్. సార్ వచ్చేసాం రోయ్, 5 స్టార్ హోటల్లోకి వచ్చేసాం. బాబా ఆడన్నాను కాదు బాబా, మన డ్రెస్సులు వచ్చు దొంగ కోళ్ళు పట్టి పక్క రాష్ట్రాలకు అమ్మే వాళ్ళ ఉన్నాం. మన అర్జెంటుగా ఈ గెటబుల్ చేంజ్ చేయాలి బాబా. సారీ ప్లీజ్. ఆహా ఏ ఉందరా, పేరు నందిని, డాక్టర్ అంట. ఏంట్రా నవ్వా? ఆ, అమలాపురం నుంచి వచ్చి హైదరాబాద్ ని ఏలేద్దాం అనుకుంటే మధ్యలో నువ్వు సిగ్నల్ దగ్గర అయిపోతాంటావేట్రా? ఇప్పటి వరకు పర్సన్ చూస్తే కొట్టుకుని నా పల్స్ ఫస్ట్ టైం అమ్మని చూడగానే ఆగిపోయిందిరా. ఈ చిల్లర దొంగతనాలన్నీ మానేసి లైఫ్లో వైఫ్తో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను రా. ఫిక్స్ అయిపోయావా? సరే కానీ ఈ మసాజ్ చైర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బావా. బాబా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా. నా జీవితాన్ని నీ చేతులు పెడుతున్నాను. చూడు బావా, ఈ సీన్కి నంది అవార్డు గ్యారెంటీ. చెల్లి మా బావని పెళ్లి చేసుకో.